ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జైకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 88వ భాగం. ఈరోజు మనం అరుణమ్మ గారికి కాంతమ్మ తల్లితో కలిగిన అనుభవాలు తెలుసుకుందాం. రేబాలకు వచ్చినప్పుడు అమ్మ చీపురు కట్ట తీసుకొని దొడ్డినంతా చిమ్మి ప్రక్కన వేసింది. కాటన్ రెడ్డి రాజేశ్వరమ్మ మన ఇంటికి వస్తూ అమ్మ వేసిన చీపురు కట్టను చూడక తొక్కింది. ఏయ్ తొక్కబాకు, చీపురు లక్ష్మీ స్వరూపం, తెలుసుకోండి, మూల పెట్టండి అని చెప్పింది ఆ తల్లి. 2 గంపల నిండా ఇసుక తీసుకుని వచ్చి ఒక గంప మీద ఒక గంప పెట్టింది. ఆ గంపపై తన 2 కాళ్ల చెప్పులను తీసి పెట్టిందమ్మ. కాంతమ్మ తల్లి అరుణమ్మ గారిని చూసి, ఏమ్మా ఇటురా అంటూ సైగ చేసింది. అమ్మ దగ్గరికి వెళ్ళాను. గంపల నిండా మట్టి ఉంది కదా, ఆ గంపలపై అమ్మ తన చెప్పులను పెట్టారుగా, ఈ మొత్తం నీవు దాచుకో అని ఆ గంపలను చూపించారమ్మ. ఇదేందమ్మా, 2 గంపల ఇసుకను నేనేం చేసుకునేది అన్నాను నేను. ఏమి చేయడం ఏమిటే, ఇది నీ ఆస్తి, ఇది నీ ఆస్తి, దాచుకోపో, చూద్దాం అన్నారు. నేను కాంతమ్మ తల్లితో, మట్టి ఏందమ్మా ఇంట్లో దాచుకునేది అని అడిగాను. ఆ మాట వినిన అమ్మ తన కుడి చేతిని పైకెత్తి ఊపుతూ, మట్టి కాదే పిచ్చిదానా అని నన్ను మందలించినట్లుగా చెప్పింది. మట్టి కాదే అది, 2 మట్టి గంపలు అనుకున్నావా, అవి నూకలే, నూకలు. ఆ నూకలు నువ్వు తిని ఇంకొకరికి పెట్టక 5 తరాలకు సరిపడా నీకు సంపదనిచ్చానే, దాచుకో అన్నారు. నీకు ఏమీ తక్కువ చేయనమ్మా అని కూడా చెప్పిందమ్మ. నేను ఒకసారి బండ్లమాంబ దేవస్థానానికి పోయినప్పుడు హిమాలయ స్వామి అంటే 12 సంవత్సరాలు అఖండ నామజపం చేసి శివుని ప్రత్యక్షం చేసుకున్న హిమాలయ స్వామి వారిని కలిసి, దైవస్వరూపాన్ని గురించి నాకు ఒక ముఖ్యమైన సందేశాన్ని వినిపింపచేయండి అని ఆయనను అడిగాను. అప్పుడు ఆ స్వామి స్పందించి, భూత భవిష్యత్ వర్తమానాలను గురించి నీకు వర్తింపజేసిన వారు ఎవరైనా దైవస్వరూపమే అని నాకు సెలవిచ్చారు. భూతకాలాన్ని గురించి చెప్పేవాళ్ళు దైవం అనుకుంటాం, కానీ అసలు దైవమే కాదు అనేది హిమాలయ స్వాముల వాదన. ఆయన దృష్టిలో భవిష్యత్ వర్తమానముల గురించి తెలియజేసిన వారు ఏ రూపంలో ఉన్నా కూడా వారు దైవత్వం నిండినవారు, దైవత్వాన్ని పొందినవారు అని ఖచ్చితంగా నమ్మి తీరవలసిందే అంటారు. ఆ హిమాలయ స్వామి చూసేందుకు 5 అడుగులు అయిన వారైనా ఆ మహనీయుడు చెప్పిన ప్రతి మాట కూడా పరమ పవిత్రమైన గోప్యతా తాత్పర్యం వంటి సందేశాలు మన అమ్మలో నేను కొన్ని వేల చూడగలిగాను అని అరుణమ్మ గారు ఉప్పొంగిపోయే హృదయంతో ఇలా చెప్పారు. భూతకాలమని చెప్పేవారు అంటే సహజంగా జరిగిపోయిన సందర్భాలు కావచ్చు, బాధలు కావచ్చు, బంధాలు కావచ్చు, అలా ప్రవర్తించే వారిని ఇంద్రాణి అంటారు. ఈ గ్రహాల గురించి స్వామి చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే దైవము అనే అంశము పరిపూర్ణం. ఈ పరిపూర్ణము మానవ తత్వము, రాగద్వేషతత్వము, భవబంధాల చీకులతో మలినమైన దేహంతో సంచరించే మన దేహంపై వాలే ప్రసక్తే లేదు. అనంత ధర్మదాయ సమానమైన పరిపూర్ణమెక్కడా? మానవతను మనం కాపాడుకోలేక రాగద్వేషాలతో అలమటించే ఈ జన్మ మలినాలతో నిండినదే కదా. ఇందులోకి దైవం రావడం ఏమిటి, పోవడం ఏమిటి? అలా వచ్చింది అంటే ఏదో తనువు తప్పిన గ్రహం దూరుతుందని హిమాలయ స్వామి తెలిపేవారు. ఈ సంభాషణలన్నీ కాంతమ్మ తల్లి నాకు పరిచయం కాక మునుపు నేను వెతుకుతున్న దైవమును గురించి తెలుసుకోవాలని ప్రయత్నించే రోజులలోది. స్వామివారి హిమాలయాల్లో తపస్సు చేసిన వారు కదా అని స్వామిని నేను మహాయోగినులు, మహారుషులు ఎలా ఉంటారు అని అడిగాను. యోగులు, యోగినులు అందరూ హిమాలయాల్లో ఉంటారు, కానీ ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఉంటారు అన్నారు ఆయన. అట్లానే మన కాంతమ్మ తల్లి కూడా ఎవరి తోడు నీడ లేక తన పనిని స్వచ్ఛందంగా నిర్వహించింది. అందులోకే కాంతమ్మ తల్లి ఒక యోగినయింది. ఓంకారం అంటే ఏమిటి స్వామి అని నేను స్వామిని అడిగాను. దానికి జవాబుగా స్వామి ఇలా స్పందించారు. హిమాలయాలలో యోగులు, యోగినులు అందరూ కూడా ఎవరెవరికి అగుపించనంతగా నిలువెత్తు గుంత నేర్పరచుకొని ఆ ప్రదేశాన మలుచి నవనవలాడుతున్న పచ్చి గడ్డిని తెచ్చి ఆ గుంట లోపల అడుగు భాగాన వేసుకొని తమ తపశ్చర్యలను కొనసాగిస్తున్న సమయంలో 2 పక్షులు రాత్రి వేకువ గడియలు మొదలైన తర్వాత
ఆ రెండు పక్షులు ఓం 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 అనే ఓంకారనాదంతో వారు తపస్సులో మునిగి ఉన్న వారిని పలకరించవచ్చినట్లుగా ఆకాశ వీధులను చీల్చుకొని సంచరిస్తూ వచ్చి ఆ ప్రాంత పుణ్యతీర్థం నందు అనగా మానస సరోవరం నందు దుమికి స్నానమాచరించి వెళ్తాయి. అలా ఓంకార ధ్వని తరంగాలను వెదజల్లుతూ ఆ పక్షులు వచ్చినప్పుడు కొన్ని వేల మంది యోగాభ్యాసకులు ఒక్కసారిగా తమ తమ నివాస స్థలము నుండి పైకి లేచి ఓం అని పలికేవారు. అలా అందరూ పలికిన ఓం అనే శబ్దము దిక్కులను పిక్కటింపజేస్తుంది. ఆ శబ్ద తరంగాలు ఎప్పుడైతే వారి చెవులకు వినిపించాయో అప్పుడు వారు తమ తమ స్థానాల నుండి బయలుదేరి ఆ నదికి, అప్పుడు వీరందరూ కూడా వెళ్ళి ఆ మానస సరోవరంలో స్నానం చేసేవారు. అంతటి మహామానస సంచారి అమ్మ కాంతమ్మ తల్లి దిగంబర స్వామివారి దగ్గర గురూపదేశం పొందడం అనేది ఎంతటి మహత్ కదా. గురువు లేనిది, గుట్టు తెలుపనిది, గుప్తంగా దాగి ఉన్న గురుదేవి, ఆ గురుదేవియే స్వామివారి దగ్గర ఉపదేశం పొంది ఎన్ని సంవత్సరాలు అలా యోగినిలాగా తపస్సునరించిందో కదా. ఏ ఏటి నీటిలో స్నానమాచరించిందో కదా. అమ్మవారు నిప్పును నుప్పు అనేవారు. నుప్పు 3 నెలల బిడ్డకైనా కాలుద్ది, 3 సంవత్సరాల బిడ్డకైనా కాలుతుంది, 30 సంవత్సరాల వారికైనా కాలుతుంది. అరుణమ్మ గొలగముడికి వచ్చినప్పుడు గూడూరు నుండి కొంతమంది వెంకయ్యస్వామి దర్శనానికి వచ్చారు. అప్పుడు అమ్మ పుట్ట దగ్గర పడుకొని ఉన్నారు. ఇక్కడ ఈమె ఎవరు అని అమ్మను చూచి వారు అడిగారు. ఆది పరాశక్తి అని చెప్పారు అక్కడున్నవారు. ప్రశ్నలు చెప్తుందా అని అడిగారు వారు. అదేం లేదు అని అరుణమ్మగారు వాళ్ళకి చెప్పారు. ఈ సన్నివేశాన్ని గమనించిన అమ్మ ఒక ఓర కంటి చూపుతో వారిని చూసింది. తర్వాత వారు మాకు బిడ్డల్ని ఇస్తావని వచ్చామమ్మా అని అన్నారు. ఉట్ల మీద చల్లబానలు ఉట్ల మీద ఊగుతున్నాయి అని, మాకు ఈయడానికి కుదురుతుందా అని వారు అమ్మని తిరిగి అడిగారు. మీరు సామాన్యులు కాదు కదే, ఆ వేమనగాడు రోడ్ల మీద లింగం వేసుకుని రోడ్లపైన తిరుగుతున్నప్పుడు ఆయనను చూసి పకపకా నవ్వినారు కదే అన్నదమ్మ. ఎప్పుడు వేమనా, ఎప్పుడు మేము అమ్మా అనిన వారి ప్రశ్నకు అమ్మ వారితో పోను రాను అది మొదలు తిరుగుతూనే ఉండారు. పోండి, మహనీయులను చూచి నవ్విన వారు ఎవరైనా సరే అనుభవించవలసిందే, జన్మ జన్మలకు గొడ్రాళ్లుగా ఉండవలసిందే. కాంతమ్మ తల్లి 1989లో శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానానికి వచ్చి ఉన్నారు. కాంతమ్మ తల్లి వచ్చారని తెలుసుకొని అరుణమ్మ కాంతమ్మ తల్లి దగ్గరకు వచ్చారు. పరిసరాలు బాగాలేవు, ముళ్ళకంప జిల్లేడు చెట్లతో అపరిశుభ్రంగా ఉన్నది అక్కడ గుడికి వచ్చేవారు చాలామంది అమ్మ దగ్గరకు వచ్చారు. గుడిలోకి పోయి రాజరాజేశ్వరీదేవి అమ్మను దర్శనం చేసుకొని కాంతమ్మ తల్లి దగ్గరకు వచ్చి దూరంగా నిలబడ్డారు. వాళ్ళని చూసి నవ్విందమ్మ. వారు నన్ను చూసి ఆమె అంటే పిచ్చామె కదా, నువ్వు కూర్చోవడం ఏమిటిక్కడ పిచ్చిగాని అన్నారు. ఆమె ఆది పరాశక్తి, అమ్మను తేలిగ్గా తీసుకోబోకండి అన్న నా మాటకు వారు ఎగతాళిపూర్వకంగా వ్యంగ్యంగా, ఆమె మెంటల్ పేషెంట్ అయితే ఈమెకి ఇంకా ఎక్కువగా ఉంది. అమ్మ కాంతమ్మ తల్లికి పిచ్చి అన్నారు. ఎందుకు నవ్వుతారు, మీరు పోయింది మాటలు రాని బొమ్మ దగ్గరికేని, మాటలాడే అమ్మని వదిలి బొమ్మ దగ్గర ఏముందని వెళ్ళారే అని అమ్మవారిని మందలించింది. కనపడే దేవస్థానంలోని అమ్మనే చూడగలం కానీ చింపిరి చీరికలు కట్టుకుని మలినమైన దేహంతో నుండిన తల్లిని చూడలేం కదా. ఈ భావననే విడమర్చి చెప్పింది అమ్మ. వారు వెళ్ళిపోయినారు. మిగిలిన విశేషాలను తరువాత భాగంలో చెప్పుకుందాం. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అవధూత డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.